ఇంకొక విషయం ఏంటంటే దీనిలో ఒక న్యూస్ చూద్దాం ఇలా. ఇగో ఇది న్యూస్. ప్రభాకర్ రావు A1 ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ విదేశాల్లో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు లుకౌట్ నోటీసులు జారీ చేసిన స్టేట్ పోలీసులు. భుజంగరావు తిరుపతన్నకు రిమాండ్. ట్యాపింగ్ మొత్తం ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ఆఫీస్ నుంచే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడబోతున్నదని తెలియడంతో ఆధారాల ధ్వంసం, వాటిని సేకరించిన అధికారులు డేటా రిట్రీవ్ పై కసరత్తు. ఇక చూడండి, శ్రవణ్ రావు అనే వ్యక్తి ఈ మీడియా ఛానల్ సంబంధించినటువంటి ఓనర్. ఎవరైనా ఇక్కడ చూసిన ప్రైవేట్ టీవీ ఛానల్ అంటారు కదా, ఇది ఐ న్యూస్. ఇది ఎవరు కొనుగోలు చేసిరా అంటే సంతోష్ రావు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అందుకే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ప్రభాకర్ రావు, రాధాకిషన్, శ్రవణ్ రావు వీళ్ళ ముగ్గురి బండారం కనుక వీళ్ళు దొరికితే కనుక ఈ సంతోష్ రావు అనేటువంటి పెద్ద తిమింగం బయటపడుతుంది. అప్పటిదాకా బయటపడేటువంటి పరిస్థితి లేదు వాస్తవం. అందుకే ఈ ముగ్గురు తప్పించుకొని విదేశాల్లో పారిపోయారు. వీళ్ళు దొరకరు. ఇక లుకౌట్ నోటీసులు జారీ చేసిన విదేశ వాళ్ళు ఏ కంట్రీ పోయినో ఎక్కడ పోయినో కూడా తెలియదు. ఇక వాళ్ళు 5 సంవత్సరాలు ఇక అక్కడ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి తిరగాల్సింది తప్ప వేరే పరిస్థితి లేదు వాస్తవంగా. కానీ ఒకటే చెప్తాను, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రేవంత్ రెడ్డి గారు చెప్తాను, వీళ్ళ ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బంధువులు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే వీళ్ళకు కూడా లుకౌట్ నోటీసులు ఇవ్వండి. వీళ్ళు మీ పర్మిషన్ లేకుండా ఎక్కడికి పోవద్దు. వాస్తవంగా ఈ రాష్ట్రం దాటిపోవాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని పోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా జారీ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దొంగలు వీళ్ళంతా. ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఆ దిశగా కూడా మీ ప్రయత్నం అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. చూడండి, ఎఫ్ఐఆర్లో ఎవరెవరి పేర్లు అంటే ప్రభాకర్ రావు వెలమ, ప్రణీత్ రావు వెలమ, రాధాకిషన్ రావు వెలమ, భుజంగరావు వెలమ, తిరుపతన్న, శ్రవణ్ రావు వెలమ. ఇక ఏ7 అది మొత్తం వీళ్ళదే. ఇక వేరే రాజ్యమే లేదు. ఇక వీళ్ళ ఇష్టారీతే వీళ్ళేదో తెలంగాణ వీళ్ళ రాజ్యమైనట్టు, వెలమ రాజ్యమైనట్టు. అందుకే నేను చెప్పిన మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి సూచన చేస్తా ఉన్నాను, ఈ రాచకొండ అనేటువంటి పోలీస్ కమిషన్ పేరు మార్చండి అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాచకొండ అనేది ఒక వెలమ రాజ్యానికి ప్రతీక అది అని చెప్పేసి కూడా చెప్తాను. అందుకే దాని పేరు మార్చమని చెప్తాను మేము. అండ్ దట్టు దీంతో పాటు మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు ఎంతమంది గుర్తున్నది? మొయినాబాద్ ఫామ్ హౌస్ కానీ లేదంటే మన కాంగ్రెస్ లో ఇవాళ మొన్న గెలిచిండు కదా కోమటిరెడ్డి, ఆయన బై ఎలక్షన్ మునుగోడు బై ఎలక్షన్. నేను చెప్తున్నా కదా ఇవాళ ఒక్కసారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మొత్తం బయటకు వచ్చి నిన్ననే రికవర్ అయినాయి కొంత డేటాకి సంబంధించి ఎక్కడెక్కడ దాచిపెట్టారో డేటా వీళ్ళు పగలగొట్టినటువంటి ఐటమ్స్ కూడా రికవర్ అయినాయి. డేటా కానీ బయటకు వచ్చిందా? నేను చెప్తున్నా కదా బిడ్డ గుర్తుపెట్టుకోరు. ఇవాళ హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోన్ కాల్, హీరోలకు సంబంధించినటువంటి ఫోన్ కాల్, సినిమా వాళ్ళవి. ఇవి కాకుండా దీంట్లో అత్యంత హేయమైనటువంటి మాట ఏంటంటే సొంత పెళ్ళాలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంటికి పోయిన తర్వాత ఏంది పరిస్థితి? ఆ పెళ్ళం మాట్లాడే మాటలింటా బాబాయ్. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసుకుంటుంది, వాళ్ళ అన్నకు ఫోన్ చేసుకుంటుంది, తమ్మునికి ఫోన్ చేసుకుంటుంది. అరే అయ్యను కూడా వదిలిపెట్టలే ఆఖరికి. ఇవాళ నేను ఈ మాట చెప్తున్నా కదా గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఎవరితో మాట్లాడిండు, మా మీద ఏమైనా కక్షలు ఉన్నాయా, కుట్రలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా విన్నారు వీళ్ళు. హరీష్ రావుని సచ్చిన పాముని ఇలా చేసి హరీష్ రావు అనేటోడు ఎవరికి దక్కకుండా హరీష్ రావు అనేటోడిని కిందేసి మీదేసి ఒకప్పుడు ట్రబుల్ షూటర్ అంటుండే కదా వీళ్ళంతా. ఆ ట్రబుల్ షూటర్ ఎందుకు పనికి రాకుండా అయిందంటే కారణం గత 4 సంవత్సరాలు కరెక్ట్గా రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ రావుకి వాల్యూ లేకుండా చేసింది ఎందుకు? ఇగో ఇట్లాంటి వాటి వల్లే. ఇవన్నీ ఇవాళ మేము మాట్లాడడం కాదు, మీరు ఎనలైజ్ చేసుకోండి. నాకు ఒక సందర్భంలో ఒక మిత్రుడు చెప్పిండు, మిత్రుడు అంటే మిత్రుడు కాదు, పెద్ద మనిషి, కల్వకుంట్ల కూడా మనకి దగ్గరగా ఉన్నాడు ఒక పెద్ద మనిషి, నాకు చాలా దగ్గర. సో ఆయన చెప్తా ఉన్నాడు, ఒక 10 సార్లు కొట్టుండట సంతోష్ రావుని హరీష్ రావు పోడట, ప్రగతి బాల ఊరుకుడట, కనబడంగా పల్ల కొట్టుడాట. ఏందని చెప్పేసి మళ్ళీ ఈయన బాధ ఆయన చెప్పుకోండి పాపం, అన్న నన్ను కొట్టిడట అది వాళ్ళ ఏడ్చుకుంటే ఇప్పుడట. ఇట్లా ఉంటారు ఎందుకురా రాజకీయ అధికారం కోసం అంత అరువులు చేయాల్సిన అవసరం ఏంది నాకు అర్థం కాదు. ఇగో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పోలీసులు A1గా చేర్చారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో DSPగా పనిచేసి ఇటీవల సస్పెన్షన్ గురైన ప్రణీత్ రావును A2గా, SIBలో అదనపు ఎస్పీగా పనిచేసిన రాధాకిషన్ రావును A3గా, భుజంగరావును A4గా, తిరుపతను A5గా, A6గా, శ్రవణ్ రావును A7, A8గా మరో ఇద్దరిని పేర్లు వెల్లడించకుండా చేరుస్తూ పంజగుట్ట పోలీసులు FIR రూపొందించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ రావును కస్టడీ తీసుకునే సమయానికి ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. తాజాగా ఆయనకు స్టేట్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 6 నెలల టూరిస్ట్ వీసా పైన ఆయన అక్కడికి వెళ్ళగా వీసా గడువు ముగిసిన తర్వాత పొడిగింపులకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు. ఇది అద్భుతం. నువ్వు అక్కడ ఉన్నా దొరుకుతావు బిడ్డ, ఇక్కడికి వచ్చినా దొరుకుతావు. అనవసరంగా ఇబ్బంది పడకు, తొందర వచ్చేసి దొరికితే బాగుంటది, లేదంటే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే వాళ్ళకే తెలుసు చట్టపరంగా తొందర దొరుకుతుంది లేట్ దొరుకుతుంది అనేటువంటి. ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా రాధాకిషన్ రావు లండన్ లో ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ అధినేత శ్రవణ్ రావు నైజీరియాలో ఉన్నారట. మరోవైపు ప్రణీత్ రావు వారం రోజుల కస్టడీలో వెల్లడించిన వివరాల ఆధారంగా SIBలో అదనపు ఎస్పీలుగా వ్యవహరించిన భుజంగరావు,
ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ అట, తిరుపతి అన్నట్టు మా కాన్స్టిట్యున్సీ అట. హైదరాబాద్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో అదనపు ఎస్పీను శనివారం అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా కోర్టులో హాజరు జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా వారిని చెంచల్గూడ జైలుకు తరలించారు. పోలీస్ కస్టడీలో ప్రణీతరావు వెల్లడించిన విషయాలకు పోలీసులు విస్తుపోయారట. అబ్బా ఫోన్ ట్యాపింగ్ వివరాలన్నీ 10 ఏళ్ల పాటు కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో భద్రం చేసిన ప్రణీతరావు గత ఏడాది డిసెంబర్ 3న అసెంబ్లీ ఓట్ల లెక్కింపు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినదని తెలిసిన వెంటనే వాటిని డ్యామేజ్ చేసినట్టు వెల్లడించారు. ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ రాసి పెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్, ఇది కోట్లలో ఉండేటువంటి ఎక్విప్మెంట్, మామూలు కాదు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లోని డేటాను రికవరీ చేయడంపై ఫోరెన్సిక్ వింగ్ దృష్టి పెట్టింది. ట్యాపింగ్ చేయడం కోసం ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన ప్రత్యేక హార్డ్వేర్ పరికరాలను సైతం విశ్లేషించడంపై ఫోకస్ పెట్టింది. స్పెషల్ పరికరాలను సైతం డ్యామేజ్ చేసినట్లు ప్రణీతరావు చెప్పడంతో వాటిని ఏ రీతిలో తిరిగి వినియోగించాలని దానిపై స్పెషలిస్టులు కసరత్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ హెడ్ గా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్లను ట్యాపింగ్ చేసిన అంశాన్ని కస్టడీలో ప్రణీతరావు అంగీకరించారని దాన్ని రికార్డ్ చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. ప్రణీతరావు స్టేట్మెంట్ ఆధారంగానే ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాలతో మేరకు ఫోన్ ట్యాపింగ్ నిర్ణయాన్ని తీసుకున్న అంశంపై వారి అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని పోలీసులు భావించారు. రాజకీయ ప్రతినిధుల టార్గెట్ ప్రైవేట్ టీవీ ఛానల్ ఆఫీసులో సర్వర్ అట. అదే ఐ న్యూస్, శ్రవణ్ రావు, ఇంకా వేరే ఎందుకు మరింత మంది అరెస్టుకు రంగం సిద్ధం. ఉద్దేశపూర్వకంగానే హార్డ్ డిస్క్ల ధ్వంసం అంటూ కూడా చూస్తా ఉన్నాం కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ ట్యాపింగ్ కోసం ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్, ఇలాంటి ఎక్విప్మెంట్లు చాలా ఎక్విప్మెంట్లు కూడా తీసుకున్నట్టు. ఒక్కొక్క దాని ఖరీదు 2 నుంచి 3 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు కూడా, అంటే దాని క్యాబిలిటీ బట్టి ఉండదు. 5 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ఎక్విప్మెంట్ ఉందట. ఇలాంటి ఎక్విప్మెంట్లు చాలా తీసుకుని చెప్పేసి మనకున్న సమాచారం. సో ఖచ్చితంగా దీనిలో ఈ హార్డ్వేర్ సంబంధించినటువంటి దాంట్లో ఏ అయితే నెంబర్లు ఉంటాయో ఆ నెంబర్లు ఇన్సర్ట్ చేసేస్తే ఇమ్మీడియట్గా మొత్తం డేటా, వాట్సాప్ సిగ్నల్ అన్నీ వచ్చేస్తాయి, నో డౌట్. ఏ యాప్ వాడితే సెక్యూర్డ్ అని మనం అనుకుంటామో అట్లాంటి యాప్లు ఏం లేవు అలాంటి సాఫ్ట్వేర్లో. అండ్ బై ద వే ఇదే పేపర్లో ఇంకొక న్యూస్ చూడొచ్చు. అండ్ ఇది ఆల్రెడీ టాప్ పేపర్లో కూడా ఉన్నది. ఎర్ర పైకి పోతే తెలుస్తుంది. పోలీసుల్లో అంతర్మదనం, ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో పడతామనే భయం. ప్రణీతరావు ఎపిసోడ్తో మొదలైన గుబులు. మోయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు లింకు ఇందాకనే చెప్పినాం. మొబైల్ సంభాషణల రికార్డింగ్ వ్యవహారం ఉన్నతాధికారుల ఆదేశాలతో అనివార్యమైంది. నిబంధన ఉల్లంఘన అని తెలిసినా తప్పలే. వివిధ స్థాయిల్లోని పోలీసుల ఆఫీసర్లలో ఆందోళన. ఇది గుర్తుపెట్టుకోండి, అసలు ఫోన్ ట్యాపింగ్ వెనకాలన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా తొందరలో అరెస్ట్ అవుతారు. కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి నాకు తెలిసి ఆల్రెడీ లిక్కర్ వ్యవహారంతోనే ఈ 2-3 అరెస్టులు ఏవైతే ఇప్పుడు ఆయన ఫ్యామిలీలో జరగబోతున్నాయో వాటికే పాపం కాక బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇక రానున్నటువంటి రోజుల్లో ఇట్లాంటి వ్యవహారంలో కూడా అరెస్ట్ అయితే ఇంకేందో చూడాలి. ఇందులో ఈ మోయినాబాద్ వంశం సంబంధించినట్లయితే బిఎల్ సంతోష్ టార్గెట్ చేశారు. ఈజ్ నెంబర్ 3 ఇన్ అవర్ కంట్రీ. అంతే, మన భారతదేశంలో నెంబర్ 3 పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఫోన్ను ట్యాప్ చేయడం అంటే ఇది ఏంటి? ట్యాప్ చేయడం కాకుండా ఆ రికార్డులు బయట పెట్టారు వీళ్ళు. అయ్యో అదొక్కటేం తక్కువైందన్నా. ఇప్పుడు ఏదైతే కవిత అరెస్ట్ విషయంలో లేట్ అయింది అని మాట్లాడుతున్నటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు చేయబట్టే వాళ్ళు అరెస్ట్ లేట్ చేసిర్రు. ఈ విషయం కూడా బయట పడుతుంది, ఖచ్చితంగా బయట పడుతుంది. మీరు చూస్తూ ఉండండి. కవిత అంశంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎందుకు లేట్ చేసిర్రు అరెస్టులు అనేటువంటి మాట ఎవరెవరైతే మాట్లాడిర్రో మీ అందరికీ తొందరలోనే ఆ ఈడీ, ఈ సిబిఐ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఆన్సర్ చేయబోతున్నాయి ఈ విషయాన్ని కూడా. ఈడీ ఆఫీసర్లు, సిబిఐ ఆఫీసర్ల ఫోన్లు కూడా విన్నారంటే వీళ్ళు ఎంత దిగజారు. అయినా ఇందాకనే చెప్పినా నేను, సొంత పెన్లా మాటలు, తల్లి మాటలు, అయ్య మాటలు, కొడుకు, ఆఖరికి ఇంట్లో పనుల మాటలు కూడా ఫోన్లు రికార్డింగ్ చేసుకొని విన్నారంటే వీళ్ళు ఎంత దిగజారినట్టు లెక్క. అండ్ దీన్ని మేము ఇంకా బలంగా లోతుగా మనం ఇన్వెస్టిగేట్ చేద్దాం. అఫ్కోర్స్ పోలీసు వాళ్ళు చేస్తూనే ఉన్నారు, కానీ దీంట్లో ఎవరెక్కడ ఎన్ని దొంగ పనులు చేసిరు ఏంటి అనేటువంటిది కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత థర్డ్ పిల్లర్ ఆఫ్ ద హౌస్గా, థర్డ్ పిల్లర్ ఆఫ్ ద మీడియా సెంటర్గా మనకు ఉన్నది. కాబట్టి మనం చెప్పేటువంటి ప్రయత్నం, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం. అలవైకుంఠపురం స్పార్క్ సిటీ, మా అలవైకుంఠపురం T19 స్పార్క్ సిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ located at మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ ఈస్ట్ ఫేసింగ్ అయితే 165 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ మరియు వెస్ట్ ఫేసింగ్ అయితే 147 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. వెస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా అద్భుతంగా ఉండబోతోంది.